హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజ్ అండ్ నాన్ వెజ్కి మసాలా గ్రేవీని తయారు చేసుకుందాం. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసి ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనసపు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇంట్లోనే జీడిపప్పు, తెల్లుల్లిపాయ వలుకులు, అల్లం ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను వేసి దీంట్లోనే తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి మొత్తం మసాలా మిక్స్ అయ్యేలా కలుపుకొని టమాటాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన టమాటాలని ప్లేట్లో తీసుకొని చల్లారించి మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాతన అదే కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి పేస్ట్ మొత్తం దాంట్లో వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇంటికి గెస్ట్ వచ్చేటప్పుడు కానీ పండగల టైం కానీ ఈ గ్రేవీ చేసి ఉంచుకుంటే సులభంగా మనం కర్రీలు తయారు చేసుకోవచ్చు. గ్రేవీతో ఇప్పుడు పన్నీర్ కర్రీని ఎంత సులభంగా తయారు చేస్తానో చూడండి. కడాయిలోను 1 స్పూన్ ఆయిల్ వేసి కారం, పసుపు వేసుకొని పన్నీర్ ముక్కలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా చికెన్ గ్రేవీ కూడా తయారు చేసుకోవచ్చు. మరో వీడియోలో చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా తయారు చేసుకుని మసాలా గ్రేవీని వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను పన్నీర్లో ముందుగా తయారు చేసిన మసాలా గ్రేవీని వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించాలి. తరువాత పైనుండి కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే పన్నీర్ కర్రీ రెడీ. ఎంత సులభంగా పన్నీర్ కూర తయారు చేసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. మీకు వీడియో నచ్చినట్లుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.